మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. భక్తి శ్రద్ధలతోనే చిన్నపీటపై కూర్చున్నా, ఎవరికి తల వంచే వాడిని కాను. ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని శాసిస్తున్న సింగరేణి అతిథి గృహ శంకుస్థాపనల బట్టి విక్రమార్క సంస్థలో 1352 ఉద్యోగాల భర్తీ. జైపూర్ రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్లు బట్టి అట. సార్, ఇక మీరు కావాలనే కూర్చుర్రో, భక్తి శ్రద్ధలతో కూర్చుర్రో, ఎట్లా కూర్చున్నా మీరు కూర్చున్నది దైవ సన్నిధిలా లక్ష్మీ నరసింహస్వామి ముందర మీరు కూర్చున్నారు. కానీ మీరు కూర్చోవడం తెలంగాణ ప్రజలు కావచ్చు, దళిత సోదరులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఎవరు కూడా జీర్ణించలేకపోతున్నారు. అది కావాలనే ఆడ కూర్చోబెట్టినరా, మీరే భక్తి శ్రద్ధలతో కూర్చున్నారా అనే విషయం పక్కన పెడితే, మీరు మైకు ముందుకు వచ్చి నేనే కావాలని కూర్చున్నా అని చెప్తే కూడా ప్రజలు ఎవరు నమ్ముతలేరు, ప్రతిపక్ష నాయకులు ఎవరు నమ్ముతలేరు. వీళ్ళకి టాపిక్ లడ్డు దొరికినట్టు దొరికింది. ఇంకో వారం రోజులు ట్రోల్ చేస్తే తప్ప ఏం చెప్పలేను. బట్ ఏదేమైనప్పటికీ భక్తి శ్రద్ధలు మీకే ఉన్నాయా? రేవంత్ రెడ్డి గారికి లేదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి భక్తి శ్రద్ధలు లేవా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి భక్తి శ్రద్ధలు లేవా? ఈ రెడ్డిలు ఎవరికి కూడా ఆడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా భక్తి శ్రద్ధలు లేవా అని నేను అడగట్లేదు సార్. ఎందుకంటే మీరు భక్తి శ్రద్ధలతో చిన్నపీటపై కూర్చున్నా అని చెప్పి మీరు అంటున్నారు కదా. సో వీళ్ళ ముగ్గురికి లక్ష్మీ నరసింహస్వామి పైన భక్తి లేదా, మీ ఒక్కరికే ఉందా అని నేను అడగట్లేదు. మళ్ళీ నేను అడుగుతున్నానని చెప్పి మీరు అనుకోవడము, మీరు బాధపడడం ఇవన్నీ కాదు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా ఇదే అడుగుతున్నారు. సో భక్తి అందరికీ ఒకటే కదా, మరి వాళ్ళు కూడా కింద కూర్చోవాలి కదా, వాళ్ళు ఎందుకు కూర్చోవాలని అడుగుతున్నారు. వాళ్ళకి పొడుగు స్టూల్ ఎందుకు వేసారు, మీకు పొట్టి స్టూల్ ఎందుకు వేసారు అడుగుతున్నారు. జనాలకు అన్ని ఇట్లాంటి డౌట్లే వస్తాయి సార్. అక్కడ ఏం జరిగిందనేది ఎవరు చూడరు. సరే, ఇదొకటి. ఇంకోటి ఏమంటారు, ఇప్పుడు సీఎం తర్వాత పూజలు దక్కాల్సింది ఎవరికి? మంత్రులకు దక్కాలా, డిప్యూటీ ముఖ్యమంత్రికి దక్కాలనా? యాదాద్రి గుడిలో రేవంత్ రెడ్డి దంపతులకు పూజ చేస్తున్నంత సేపు అక్కడ బట్టి ఎక్కడ కనబడ్డా? చివరి వరకు చూడండి ఆ వీడియో, ఎక్కడా కనవలే. వెనకాల ఎక్కడో ఉన్నాడు, వీళ్ళు కూడా పట్టించుకోవట్లేరు. కోమటిరెడ్డిని ఇట్లా కొడితే కూడా ఆయన పట్టించుకోలేదు. అసలు ఆ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి క్లియర్గా కనబడుతుంది. డిప్యూటీ ముఖ్యమంత్రికి చేసిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా? ప్రోటోకాల్ డిప్యూటీ ముఖ్యమంత్రికి ఉండాలనా, లేకపోతే జిల్లా మంత్రులకు ఉండాలనా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉండాలనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉండాలా? ఎవరికి ఉండాలి ప్రోటోకాలు? సరే, దేవుడి దగ్గర ప్రోటోకాల్ ఏంది శ్రావ్య అని అంటారు, అనేవాళ్ళు అంటారు. కానీ మాట నేనంటలే, నీ ముచ్చట నేనంటాను, ప్రజలు అంటున్నారు కదా. ఎక్కడన్నా ఆ కలశం పట్టుకొని రావడము రేవంత్ రెడ్డి దంపతులు కాకుండా ఇంకోరకన్నా ఇచ్చిర్రా? పూజ చేయమని బట్టికి ఇచ్చిర్రా? ఎక్కడైనా చూసిర్రా మీరు అక్కడ ఆ సన్నివేశం యాదగిరి గుట్టలో? సో మీరు ఎంత నశ చెప్పినా ప్రజలు నమ్మరు. నా తెలంగాణ సమాజానికి ఉద్యమాభివందనాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యోగ యాగ యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి సతీమణి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, వీరికి గౌరవప్రదంగా కుర్చీలు వేసి సాల్వలు కప్పి ఆ పంతులు అక్షింతలో పూలో ఇస్తే మంత్రాలు చదువుకుండా సల్తురు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారిని మీ రెడ్ల పాదల దగ్గర కూర్చుండబెట్టుకోవడమా ప్రజాపాలన అంటే? ఇవల్ల ఈ దళిత సామాజిక వర్గానికి చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉందని చెప్పి నేను ఈ సమయం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. గడికొక్క కండువ పూటకొక పార్టీలు మారి మీ రాజకీయ అవసరాల కోసం మా జాతిని కదా బలి చేసేది. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని కూడా పొట్టు తిట్టి బీజేపీలో పోతే మిమ్మల్ని కాపాడుకోవడం కోసం కదా అద్దంకి దయాకర్ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు లేకుండా రాజకీయ భవిష్యత్తును కలరాస్తున్నది మీ వర్గపొలు, మీ కులపొలు కాదా? అంటే మీరు ఎదుగుదలకు మేమే కావాలా? మీ ఎదుగుదలకు మా జాతి బిడ్డలే కావాలా? అవమానానికి గురయ్యేది కూడా మా జాతి బిడ్డలే కావాలా? కానీ ఏ పార్టీలో ఉన్నా మీరంతా ఒకటే కావాలా? రాజకీయంగా మీరుండాలి, బలి పశువులు మేం కావాలి. కాబట్టి గుంపు మేస్త్రి అయ్యా రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల కోసం 100 రోజులు చూస్తామని అనుకున్నాం. కానీ మీది ఇప్పుడు కనబడతా ఉన్నది అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో మా దళిత సామాజిక వర్గాలకు పదవులు ఉన్నప్పటికీ విలువ లేవు అనే విషయం
మా సమాజానికి ఇప్పుడున్నటువంటి జనరేషన్కు ఇంకా క్లారిటీగా అర్థమయ్యే రీతిలో మీరు చేశారు. చాలా సంతోషం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఈ సమాజం కూడా కళ్ళు తెరవాలని చెప్పి నేను ఈ సమయం ద్వారా గుంపు మేస్త్రి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు, గడికొక్క కండువ పూటకో పార్టీలు మారినోళ్ళే మళ్ళా ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. ఏండ్ల నుండి పాలనేలింది మీరైతే తరతరాలుగా నలిగి సచ్చేది మేమయ్యా. ఉచిత పథకాల కలవాటు పడ్డ మా జనము ఎనుకొచ్చే ముప్పును ఎవడెరుగుతాలేడు అయ్యా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ బీఆర్ఎస్ కోబట్టర్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పొట్టు తిట్టిన మీ ప్రచార తీన్మారు మల్లన్న ఉన్నాడు కదా, ఆయన కుట్రల్ని మొత్తం బయట పెట్టిండు. కానీ ఇవాళ ఆయన ఒక మంత్రి అయిండు. ఇవాళ తమ్ముడిని అటు ఇటు వేసి అటు ఇటు వేసి ఎమ్మెల్యే చేసిండు, ఇప్పుడు మంత్రి చేసిండు. కానీ ఇవాళ మల్లు బట్టి విక్రమార్క కంటే ఏ పార్టీ మీరు ఎక్కనో చెప్పాలా, ఏ పార్టీ కమిట్మెంటో మీరు చెప్పాలా. కానీ ఇలా మా సమాజాన్ని కించపరచడమేనా ప్రజాపాలన అంటే అని చెప్పి ఈ సమయం ద్వారా అడుగుతూ త్వరలో పాటతో మీ ముందుకు వస్తున్న నా తెలంగాణ సమాజమా, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లోకమా, ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి మీ మనసారా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇవాళ పేదోళ్ళం, మనం ఆకలితో చేస్తాం. వీళ్ళు అధికారాన్ని ధనాన్ని అనుభవించి చేస్తారు. చావు ఎప్పటికైనా వస్తుంది, కానీ చచ్చేలోపు మాత్రం నిజాన్ని నిర్భయంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సమయం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి దళిత సామాజిక వర్గాల్లో బీసీల్లో వర్గాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరందరూ కూడా స్పందించాలని చెప్పి పేరు పేరున ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ త్వరలో పాటతో మీ ముందుకు రాబోతున్నాను. నేను మీ లింగంపల్లి నరేష్ బహుజనగలం. జై సామాజిక తెలంగాణ. సో మీరు ఎంత నశ చెప్పినా ప్రజలు నమ్మరు, నాయకులు నమ్మరు, వాళ్ళకి ఛాన్స్ దొరికింది ఇక వేసుకుంటారు. ఇక ఏం చేస్తారు సార్?